ఇక హైదరాబాద్ లోని ఎర్రమంచిల్ ప్రాంతంలో చెట్టు కూలింది. ప్రస్తుతం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అక్కడ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రామ్ ప్రసాద్, చెప్పండి. ఎర్రమంచిల్లో వర్షాల కారణంగా కూడా భారీ వృక్షం అయితే నేలకూలినట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఏర్పాటు చేశారా? అలాగే ఆ చెట్టుని పక్కకు తొలగించే ప్రయత్నం ఏమైనా చేశారా రామ్ ప్రసాద్? ఎస్ ప్రసన్న, మనం చూడవచ్చు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో చాలా వరకు వర్షాలతో పాటు పిడుగులు పడడంతో పాటు భారీ వృక్షాలు కూడా నేలవారే పరిస్థితిని మనం ఉదయం చూస్తున్నాం. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రమంజిల్లో కదా శాంతి సౌధ అపార్ట్మెంట్స్లోని భారీ వృక్షం ఒకటి బిగ్ టీవీ తెల్లవారుజాము చూస్తున్న క్రమంలో ఈ భారీ వృక్షం అయితే నేలవారడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. ఒక కారు ఉన్నప్పటికీ కూడా ఇటు డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది అయితే వారు శ్రమించి కారుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని బయటికి తీయడం జరిగింది. మనం చూడవచ్చు ఈ యొక్క ప్రాంతం ఇది ఇక్కడ లోపలి ప్రాంతం కావడంతో అయితే ఆ సమయంలో ఇటువైపుగా ఎవరు రాని క్రమంలో భారీ వృక్షం అయితే రోడ్డుకు ఒకవైపు నుంచి ఒక అపార్ట్మెంట్ నుండి మరొక అపార్ట్మెంట్ మీద పడినటువంటి దృశ్యం మనం గమనిస్తే ఇటు శాంతి సౌధ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వృక్షం ఏదైతే ఉందో అటు ఒకవైపు నుంచి గోడను చీల్చుకొని కూడా గోడ మొత్తం కూడా మనం పూర్తి స్థాయిలో ఇక్కడ నేలవారిందని చెప్పవచ్చు. చాలా పొడవుతో కూడా ఈ గోడ అనేది అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో గోడ మొత్తం కూడా ఇట్లా కిందకి పడిపోయినటువంటి దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున కావడంతో అయితే ఈ క్రమంలో ఇక్కడ ఎవరు లేని పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి నేపథ్యంలో ఇటు సంబంధించినటువంటి సెక్రటరీ ఇక్కడ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగింది? 5:45 అండి. ఎక్కువ గాలి వచ్చింది, పడిపోయింది. అంటే ఆ సమయంలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా సంబంధించినటువంటి? ఎవరికి కార్లున్న కారు డ్యామేజ్ కాలేదు, ఎవరికి మనుషులకు డ్యామేజ్ కాలేదు. డ్యామేజ్ అయ్యే విధంగా పడలేదు, ఇది ఒరిగింది అంతే. మళ్ళీ వీళ్ళు వచ్చి కట్ చేసేటప్పుడు అది ఇంకొంచెం అయింది అంతే. రోడ్లు పార్కింగ్ చేస్తుంటారు కదా, ఉంటాయి. ఆ వాహనం ఏ వాహనానికి డ్యామేజ్ కాలేదు. ప్రధానంగా ఎన్ని గంటల సమయంలో జరిగింది సార్? చెప్పాను, మార్నింగ్ 5:40. ఎక్కువ గాలి వచ్చింది, ఎక్కువ వర్షం వచ్చింది. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి రోడ్ల మీద, కానీ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు చూస్తూనే ఉంటారు, యాక్షన్ తీసుకోరు. మనం దీనికి చెప్పిన దీనికి సపరేట్గా డిజార్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇది జరిగిన సందర్భంలో మీరు సమాచారం ఇచ్చిన ఇక్కడ పరిస్థితులు వెంటనే స్పందించారు. వచ్చారు, మీరు వచ్చారు, వాళ్ళు వచ్చారు. అందరూ ఎవ్రీబడి హ్యాస్ టేకన్ దేర్ ఓన్ దిస్ థింగ్. సో మొత్తంగా ఇది పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే భారీ వృక్షం కూలిన అనంతరమే ఇటు డిజాస్టర్ సంబంధించినటువంటి ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులు, అదేవిధంగా ఇక్కడ విద్యుత్ వైర్లంగా మనం గమనించినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ వృక్షం నేలవాలిన క్రమంలో అయితే కరెంట్ వైర్లు కానీ సంబంధిత నెట్ కేబుల్కి సంబంధించినటువంటి అనేక వైర్లు కూడా అన్నీ కూడా ఇక్కడ తెగిపోవడం జరిగింది. ఇంతే కాకుండా ఇటు టీఎస్ఎస్పీ డిసిఎల్కి సంబంధించినటువంటి విద్యుత్ సరఫరాకు సంబంధించి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వృక్షం నేలవారడంతో అయితే క్రమక్రమంగా దీన్ని కట్ చేస్తూ అయితే ఇక్కడ డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది శ్రమిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోయినప్పటికీ కూడా సమీపంలోనే పంజాగుట్ట కాలనీలో కూడా పిడుగుపడిన నేపథ్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి ఒక షెడ్ పైన అయితే పిడుగుపడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాలనీలో కూడా పిడుగుపడే క్రమంలో ఎవరికైతే ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ కూడా కారుతో పాటు ఒక షెడ్ కూడా ప్రమాదానికి గురైనట్లయితే ఇటు జిహెచ్ఎం సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. Pakistan.